యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. రాత్రుళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మరి విపత్తులు అనేవి ఎప్పుడు కూడా మనకి చెప్పిరావు. ప్రత్యేకంగా భూకంపం అయితే అసలే తెలియదు. భూకంపం వచ్చే ముందు కేవలం జంతువులకు తెలుస్తే కానీ మనుషులు ఎంత మాత్రం కూడా వాటిని పసిగట్టలేరు. ప్రతి ఒక్కరు గమనించండి, భయంకరమైన భూకంపం భారతదేశానికి పొంచినట్లుగా అనేక మంది ప్రవచనాలు చెప్తున్నారు. అదొకటే కాదు, అనేక మంది వేరే దేశ సైంటిస్టులు కూడా భూకంపం వస్తుందని, భారీ భూకంపం వస్తుందని ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా రావచ్చు. అదొకటే కాకుండా సూపర్ ఎల్నినో అనేటువంటి ఈ యొక్క వాతావరణ మార్పు, ఆ యొక్క దాని వలన మరి కేవలము ఒక 25,000 కిలోమీటర్లు పొడుగున ఉన్నటువంటి ఆ యొక్క దట్టమైన మేఘాలు, వాటిని రాక్షసి మేఘాలు అంటున్నారు, లేదా మరి మాన్స్టర్ క్లౌడ్స్ అంటున్నారు. ఇటువంటివి ఏ క్షణమైనా సరే క్లౌడ్ బర్స్ట్ అంటారు, అంటే మేఘ విస్ఫోటం. ఈ మేఘ విస్ఫోటం ఎప్పుడైనా సరే జరగవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు నిద్రలో ఉండాలనుకోండి, అటువంటి సమయంలో మీ లోతట్టు ప్రాంతం అనుకోండి, ఒక్కసారి మేఘ విస్ఫోటం జరిగితే కనుక మీరు నిద్రలోనే మీ ప్రాణాలు కోల్పోయేటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాత్రులు మెలకు ఉండండి, ప్రార్థన చేసుకోండి, కనిపెట్టండి, దేవుని యొక్క మరి వాక్యాన్ని చదవండి. మీరు ప్రార్థన చేస్తూ మీ బంధువుల మిత్రుల గురించి కూడా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అంత్య దినాలు ఉంటున్నాయి కాబట్టి భయంకర విపత్తుకరమైన పరిస్థితులు మరి చూడబోతారు. భూకంపాలు కానివ్వండి, తర్వాత మేఘ విస్ఫోటనాలు, జల ప్రళయాలు, అదే ఒకటే కాకుండా అనేకమైన పరిస్థితులు, భయంకరమైన బలమైన పరిస్థితులు చూడబోతారు. వాతావరణంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. కాబట్టి అందరూ కూడా ఆత్మలో సిద్ధంగా నుండి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించాల్సి కాక. ఆమేన్.